మన నెల్లూరులో మంచు కొండలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నేనైతే మీకు ఈరోజు అయితే మంచి విషయం అయితే తెలబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెల్లూరులో అయితే 17వ తారీఖు అయితే శివపార్వతుల కళ్యాణం అయితే జరగబోతుంది. అదైతే ఎక్కడో కాదు, మన నెల్లూరులో ఉన్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అయితే జరగబోతుంది. అది మన గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడైతే చాలా వైభవంగా అయితే చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తున్నాను, చూపిస్తాను రండి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే మామూలుగా లేవు. మన నెల్లూరుకి అయితే మంచు కొండలు అయితే తీసుకొచ్చేసారు. ఇంక ఎదురుగా శివుడిని అయితే కూర్చొని ఉండే శివుడిని. ఇంకా అలా ఇక్కడైతే ఆదియోగి విగ్రహాన్ని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే చూడండి, చాలా క్లాస్గా హై లెవెల్లో అయితే చేశారు. ఏదో పెద్ద ప్రోగ్రామ్ చేసినట్టు చేస్తున్నారు. ఇంకా మొన్న లక్ష దీపోత్సవం చూశారు కదా, మన విపిఆర్ గారు చేసింది. దానికైతే చాలా మంది వచ్చారు. ఇది కూడా మన విపిఆర్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇక్కడైతే దీపారాధన కుందెన్లు, ఇంకా లారీలు స్టాక్ అయితే తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ నంది, శివలింగాలు రకరకాలు అయితే తీసుకొచ్చారు. అండ్ ఆదియోగి విగ్రహం కూడా తీసుకొచ్చారు. చూశారు కదా. ఇవన్నీ ఎక్కడ అరేంజ్ చేస్తారో నేను మీకైతే ఆ 17వ తారీఖు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను ఆ రోజు కూడా. ఇంక ఇక్కడ అలా ఉంటే మన చింటూ అయితే వచ్చేసాడు మన దగ్గరికి. ఎక్కడికి పోయినా చింటూ వస్తూనే ఉంటాడు. ఇదైతే మన రన్నింగ్ మ్యాట్ ఉంటుంది కదా, ఫుట్బాల్ కోర్టు, అక్కడైతే చేశారు ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్మెంట్స్. ఇంకా నేను ఆ రోజైతే వీడియో చేస్తాను, అదైతే మర్చిపోకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్. 17వ తారీఖు శివపార్వతులు కళ్యాణం అయితే అస్సలు తగ్గేదేలే.